హలో ఆల్, వెల్కమ్ టు నో స్టార్ రేటింగ్. ఈరోజు మనం చీఫ్ ఆఫ్ వార్ రివ్యూ గురించి చూద్దాం. సో ఎప్పటి నుంచో ఈ సిరీస్ గురించి వైకింగ్ ఫ్యాన్స్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. జేసన్ మొమోయా యాక్ట్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఈ సిరీస్ యాపిల్ టీవీ ప్లస్ యాప్లో అండ్ అమెజాన్ ప్రైమ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తోటి మనం అయితే దీన్ని చూడొచ్చు. సో లెట్స్ గో టు స్టోరీ నౌ. ఈ కథలో ఒక ట్రైబల్ రీడర్ తన పీపుల్ కోసం, తన ల్యాండ్ కోసం చేసే ఫైట్ చుట్టూరు అయితే తిరుగుతూ ఉంటుంది. బిగినింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక వారియర్ జర్నీని అయితే మనం చూడొచ్చు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. దీన్ని మనం కనుక వైకింగ్స్ తోటి కంపేర్ చేస్తే అంత ఇంపాక్ట్ అయితే ఇది క్రియేట్ చేయలేదనే చెప్పాలి. అలా అని ఇది ఏం బాగాలేదంటే అలా కాదు, దేని స్టైల్ దానిదే. సో చీఫ్ ఆఫ్ వార్ కంప్లీట్లీ అబౌట్ హవాయ్ పీపుల్ లైఫ్ స్టైల్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రైబల్ యూనిటీ అండ్ హిస్టారికల్గా అయితే దీన్ని అయితే క్రియేట్ చేశారు. ఫైట్స్ అండ్ వార్స్ అయితే ఉంటాయి, బట్ వైకింగ్స్లోగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే వైకింగ్స్లో అయితే బ్రూటల్ బ్యాటిల్స్ మనం చూడొచ్చు, బట్ ఇక్కడ అలాంటి బ్రూటల్ బ్యాటిల్స్ అయితే ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 6 ఎపిసోడ్స్ అయినవి కాబట్టి కమింగ్ ఎపిసోడ్స్లో అలాంటి వార్ సీన్స్ ఏమన్నా క్రియేట్ చేస్తారేమో చూడాలి. టిల్ నౌ వార్ సీన్స్ ఉన్నాయి, బట్ సినిమాటిక్గా ఉంటాయి. ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే చీఫ్ ఆఫ్ వార్లో, సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా అంతా కూడా హవాయ్ ట్రైబల్ లాంగ్వేజ్లో ఉంటుంది. వితౌట్ సబ్ టైటిల్స్ మనం ఏమీ అర్థం చేసుకోలేం. ఎప్పుడైతే 3rd ఎపిసోడ్ అయిపోతుందో చిన్నగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది సిరీస్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ 6th ఎపిసోడ్కి ఇంగ్లీష్ కాన్వర్జేషన్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో కానివ్వండి, నెక్స్ట్ సీజన్లో కానివ్వండి, మేబీ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో టిల్ నౌ అయితే మనం ఒక ట్రైబల్ లాంగ్వేజ్నే వినాలి. వితౌట్ సబ్ టైటిల్స్ మనం ఏమీ అర్థం చేసుకోలేం. సినిమాటోగ్రఫీ ఒక హైలైట్ అని చెప్పాలి. సో వాళ్ళు రీక్రియేట్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్, ట్రైబల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళ కల్చర్ హిస్టారికల్గా చాలా బాగా అనిపిస్తాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే జేసన్ మొమోయా యాక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ సినిమాటిక్ విజువల్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే సిరీస్ మొత్తం కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. ఇనీషియల్గా చాలా పేషెన్స్ కావాలి, బట్ వెళ్ళే కొంది బాగా చూడటానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్లు లాంగ్వేజ్ ఆడియో అంతా కూడా హవాయ్ ట్రైబల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే చీఫ్ ఆఫ్ వార్ ఓన్లీ యాక్షన్ సిరీసే కాదు, ఒక కల్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్, ఒక కల్చర్ ఎమోషనల్ జర్నీ. ఎవరైతే ట్రైబల్ కల్చర్ కానివ్వండి, వార్ సిరీస్లు కానీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సో లెట్స్ గో టు రేటింగ్ నౌ. సో మన ఛానల్లో రేటింగ్ స్టార్స్ కేటగిరీలో కాకుండా వేరే కేటగిరీస్ అయితే సెగ్రిగేట్ చేసాం. సో ఈ సిరీస్కి వచ్చి ఫస్ట్ కేటగిరీ కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంది, ట్రైబల్ కల్చర్ అండ్ వార్ సిరీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువగా ఇష్టపడతాను అంటే ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సిరీసే. స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కానీ ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ వెళ్ళేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ కేటగిరీ ఆడియన్స్కి అయితే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సెకండ్ కేటగిరీ, సో ఏదో టీవీలో ఈ సిరీస్ గురించి యాడ్ చూసి ఐఎండిబిలో రేటింగ్ చూసి ఇదైతే బాగుంది చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఇనీషియల్గా చాలా పేషెన్స్ అయితే కావాలి. సో ఒక 2-3 ఎపిసోడ్ చూస్తేనే కానీ యాక్చువల్ స్టోరీ ఏంటో అర్థం అవ్వదు. సో ఇలాంటి కేటగిరీ ఆడియన్స్కి అయితే బాగానే నచ్చుతుంది, బట్ మీరైతే కొంచెం ఓపిక్గా దీన్ని చూడాలి. థర్డ్ కేటగిరీ, అసలు ఏమాత్రం పేషెన్స్ లేని ఆడియన్స్, స్టార్టింగ్ నుంచే ఎలివేషన్ సీన్స్, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్, వార్ సీన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు దీన్ని చూడటం కొంచెం కష్టమే. సో అలాంటి వాళ్ళు కనుక స్కిప్ చేసి ఫార్వర్డ్ చేస్తూ కనుక దీన్ని చూస్తే యాక్చువల్గా స్టోరీ లైన్ మిస్ అయిపోతారు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏమీ అర్థం కాదు. సో ఓవరాల్గా నాకైతే ఈ సిరీస్ చూసిన తర్వాత ఇలా అయితే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నో స్టార్ రేటింగ్ రివ్యూ సిస్టమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.